హలో అందరికీ నమస్తే. మనం చెప్పినట్టుగానే నిన్న మనం ఏమైతే చెప్పినామో విశ్లేషణ బిగ్ బాస్ 4th ఎలిమినేషన్ అయితే అదే జరిగిపోయిందనమాట. ఎంతో మంది బిగ్ బాస్ అభిమానులు సంతోషంగా ఎదురు చూస్తున్న 3 వారాల నుంచి ఎదురు చూస్తున్న సోనియా ఎలిమినేషన్ అయితే జరిగిపోయిందనమాట. సో దీనికి ఎంతో మంది నిఖిల్ అభిమానులు, బిగ్ బాస్ అభిమానులు, చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువ సంతోషించే ఎలిమినేషన్ ఏదన్నా ఉంది ఇప్పటి వరకు బిగ్ బాస్లో అంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది సంతోషపడిన ఎలిమినేషన్ అనమాట. అందరూ కోరుకుంటున్న ఎలిమినేషన్. సోనియా ఎలిమినేట్ అయితే అయిపోయిందనమాట. మనం నిన్న ఏమైతే ఎపిసోడ్లో చెప్పినామో అదే విధంగా ఆమెకు ఎక్కువ అందరికంటే తక్కువ లిస్ట్లో ఓటింగ్, జనాల నుంచి ఓటింగ్ అనేది రావడం కూడా జరిగిందనమాట. సో ఆ విధంగానే 99% జనాలు ఓటింగ్ ప్రకారమే ఆమెను ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఇదైతే ఫేక్ ఎలిమినేషన్ ఏం కాదు, ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అని జనాలంతా భావిస్తున్నారు. జనాలంతా సంతోషపడుతున్నారు. ఆనందోత్సవాల్లో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులంతా ఎక్కువ ఆనందపడిన ఎలిమినేషన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇంకా చూడాలి పాపం నిఖిల్ మరియు పృథ్వీ ఎలా బతుకుతారో ఏమో. నిఖిల్ ఎలా బతుకుతాడో ఏమో చూడాలి. ఆమె అంటుంది కదా, నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావరా అని. సో నిఖిల్ మరియు పృథ్వీ ఎలా బతుకుతారో ఏమో చూడాల్సి వస్తుంది మనం ఇంకా ఈ బిగ్ బాస్లో. సో వాళ్ళకే బాధ తప్ప మిగతా జనాలకైతే ఏం బాధ లేదనేది నా అభిప్రాయం అనమాట. సో నేను ముందు రోజు ఎపిసోడ్లో ఏమైతే చెప్పినానో ఆ విధంగా మణికంఠ మరియు ఆదిత్య ఓం మరియు సోనియా మధ్య ప్రాబ్లం అనేది చివరి వరకు వస్తుందని చెప్పినాను. ఆ విధంగానే చివరిగా వాళ్ళకి వచ్చింది. మణికంఠ కూడా డేంజర్ అని చెప్పడం జరిగింది కదా. మణికంఠ కూడా డేంజర్లో పడినాడు అనమాట. కానీ హౌస్ మేట్స్ అందరూ అతన్ని సేవ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళే డేంజర్లోకి నెట్టడం జరిగింది. హీరో జీరోని చేసి ఫస్ట్లో శనివారం ఎపిసోడ్లో, అదేవిధంగా ఆదివారం ఎపిసోడ్లో చివరి క్లైమాక్స్లో సోనియాకి జనాల ద్వారా వచ్చిన లీస్ట్ ఓటింగు మరియు హౌస్ మేట్స్ ద్వారా వచ్చిన లీస్ట్ 0% మణికంఠ ఇద్దరికి నాగార్జున ఒక 5 సెకండ్లు టైం ఇచ్చి మళ్ళీ హౌస్ మేట్స్తోనే ఓటు వేయడం జరిగిందనమాట. హౌస్ మేట్స్లో ఇంకా 10 మంది ఉన్నారనమాట. వాళ్ళిద్దరిని చేస్తే దాంట్లో 6 మంది మనకు మణికంఠకి ఓటు వేయడం జరిగింది. 3 మాత్రమే సోనియాకి ఓటు వేయడం జరిగింది, నిఖిల్, పృథ్వీ మరియు నైనిక. సో ఈ విధంగా జనాలు మెచ్చిన, బిగ్ బాస్ తలిచిన ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సో ఇది నా అభిప్రాయం అనమాట. నేను కూడా దీన్ని ఫెయిర్ ఎలిమినేషన్గానే భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు బిగ్ బాస్ చూసే అభిమానులు కోరుకున్న ఎలిమినేషను కలగా బాగా పండగ చేసుకునే తట్టు అన్ని చోట్ల జనాలు సంతోషాలు అయితే వినపడుతూ ఉన్నట్టు బిగ్ బాస్ చూసే అభిమానులందరికీ సంతోషం కలిగించే ఫెయిర్ ఎలిమినేషన్గా నేనైతే భావిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎవరికైనా మీకు నచ్చకపోతే కామెంట్ రూమ్లో తెలియజేయండి. సోనియా ఎలిమినేషన్ ఏ కారణాల వల్ల మీకు నచ్చలేదో కామెంట్ రూమ్లో తెలియజేయండి. అదేవిధంగా మణికంఠ డేంజర్ అని చెప్పినాం కదా, ఆ విధంగానే చివరి వరకు డేంజర్ వరకు వచ్చాడు. అతను బై లక్తో మళ్ళీ సేవ్ కావడం అయితే జరిగిందనమాట. ఇద్దరులో ఒకరే పోతారు. ఒకరిని ఎలిమినేట్ చేయడం వల్ల బతికినాడు. డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టు అయితే మణికంఠ కూడా వెళ్ళివాడే. అయినా కూడా మణికంఠని మనం సీక్రెట్ రూమ్ అని చెప్పడం జరిగింది, మనం అంచనా వేయడం జరిగిందంటే అనమాట. సీక్రెట్ రూమ్ బదులుగా అతన్ని జైల్లో, అంటే ఆ హౌస్లోనే జైల్లో పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు బిగ్ బాస్ అప్డేట్ ఇచ్చే వరకు అతనైతే జైల్లో ఉంటాడు. ప్లేయర్స్కి అందరికీ అందుబాటులో లేకోకుండా అతనొక్కడే ఎవరితోనూ కలవకుండా జైల్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఇంకా ఈ వారం ఎలిమినేషన్ గురించి నేను ముందు రోజు చెప్పిన నా యొక్క విశ్లేషణ నిజమైందని చెప్తూ ఇలాంటి ఎన్నో విశ్లేషణలు మీకు అందిస్తూ ఉంటాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని రాయుడు ఫుడ్ ట్రావెల్స్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.